హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత కొన్ని రోజులుగా విపరీతమైన చలితో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసింది. దీంతో వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించిందండి. చలి వాతావరణంతో పాటుగా వర్షాలు కూడా పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు దిశ గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ గాలుల ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశము ఇప్పటికే అంటే నిన్న జనవరి 2024 రాయలసీమలో పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రభావం ఈ 3 జిల్లాలకు విస్తరించినట్లు మనకి తెలుస్తుంది. దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం అంటే ఈ రోజు చెదురుమదురు వర్షాలు కురవచ్చు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండగా కొన్ని చోట్ల స్వల్పం నుంచి మోస్తారు వర్షం నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోయాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అల్లూరి జిల్లా పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ అయితే చేరింది. ఇది ఈ సీజన్ లో నమోదైన తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒకటిగా అధికారులు అయితే చెప్తున్నారండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.